పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో నూతన ట్రాక్టర్ల ప్రారంభం, మున్సిపల్ బడ్జెట్ కోసం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇద్దరు కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫోటో దిగే సమయంలో పక్కకు నెట్టివేయడంతో ఎందుకు నెట్టివేశారంటూ వాగ్వాదం చోటు చేసుకుంది. 18వ వార్డు కౌన్సిలర్ కొల్లిపాక శ్రీనివాస్, 24వ వార్డు నూగిల మల్లయ్య మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరి అనుచరుల మధ్య తోపులాట కాస్త ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు చేయి వేసుకోవడం ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సరైనది కాదు. దీన్ని ఎట్లయినా ఇచ్చిపెట్టే సమస్య అయితే లేదు. నేను వీళ్ళు పరిస్థితి దౌర్జన్యాలు చేస్తున్నా. డబ్బులు ఏమైనా ఉంటే అంతకన్నా డబ్బులు ఉంటే దాచుకోవాలి. కానీ ఇట్లా జనాల మీద పడి తిట్టుడు, ఆఫీసులో పడి తిట్టుడు, చైర్మన్ కూడా అవమానపరచుడు, కమిషన్ అవమానపరచుడు, ఆ మీటింగ్ లా పక్కపడి పనులే చేసుకుని పోయి ఎవరైతే అంటారు ఏ కౌన్సిలర్ చేసుకుని పోమంటే 4 ఏళ్ళకి అని చెప్తాను. మేము 20 కౌన్సిలర్ ఉంటాను. ఇక్కడ ఏనాడు డిస్కస్ కూడా నడుపుకుందాం ఆఫీసు. ఏనాడైనా ఏ పార్టీ చూడకుండా మనుషులుగా మెదిలినప్పుడు ఆలోచన పరంతో ఏదైనా ఇబ్బంది ఉంటే కూర్చుని సమస్యను పరిష్కరించే విధంగా మాట్లాడాలి తప్ప 50 సంవత్సరాలు పైబడి వయసున్న అతను మరి అండగౌరవంతో అనుచరులు ఇచ్చి ఈ విధంగా దాడులకు పాల్పడితే